మహబూబాబాద్ జిల్లా కురవి భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయానికి రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వీరభద్రస్వామిని దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ గిరిజన ప్రజలు కూడా అధికంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా 16 రోజుల పాటు జరుగుతాయని అంటున్నారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్తో మా ప్రతినిధి రాహుల్ ఫేస్ టు ఫేస్. మహబూబాబాద్ జిల్లా కురవి శ్రీ భద్రకాళి వీరభద్రస్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. ఇక్కడికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు, భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులు కోరిన కోరికలను వీరభద్రస్వామి వెంటనే తీర్చుతారని ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అసలు ఈ ఆలయం ఎప్పుడు ఏర్పడింది, ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంది తెలుసుకునేందుకు మనతో మాట్లాడేందుకు అర్చకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. స్వామివారు చెప్పండి, ఈ ఆలయం ఎప్పుడు ఏర్పడింది, ఈ ఆలయానికి ఒక విశిష్టత ఏందో చెప్పండి. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామినే నమః. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి దేవాలయం కురవి గ్రామం, మండలం మరియు మహబూబాబాద్ జిల్లా, తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క శైవ క్షేత్రాల్లో ముఖ్యమైనటువంటిది, అతి ప్రధానమైనటువంటిది, విశేషమైనటువంటిది కురవి క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రధానంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారు 850 శతాబ్దం లోపల తూర్పు చాళుక్యుల చేత ఈ యొక్క ఆలయం ప్రతిష్ఠింపబడినట్టుగా చరిత్ర చెప్తోంది. ఆ తదనంతరం కాకతీయులు వచ్చే నాటికి ఈ ఆలయాన్ని జీర్ణమైతే కాకతీయుల లోపల ఒకటో బేతరాజు, రెండో బేతరాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్టుగా, జీర్ణోద్ధరణ చేసినట్టుగా చరిత్ర చెప్తోంది. ఆనాటి నుంచి కూడా ఈ యొక్క ఆలయం యొక్క వైభవం వెలిగిపోతూ వస్తూ ఉన్నది. ఆ క్రమంలో మన దేశానికి చెందినటువంటి భక్తులే కాకుండా ఇతర దేశాల మార్కోపోలో కూడా ఈ ఆలయాన్ని సందర్శించినట్టుగా మన కాకతీయుల చరిత్ర లోపల తెలియజేయబడ్డది. కాబట్టి ఇది విశేషమైనటువంటి యొక్క వీరభద్రస్వామి వారి దేవాలయం. శైవక్షేత్రంలో ప్రధానంగా స్వామివారు పూర్వం ఒక్క వీరభద్రుడు ఉండేది. ఆ కాలంలో వచ్చే భక్తులంతా కూడా గ్రహపీడితులు మాత్రం వచ్చేది. ఆరోగ్యం బాగలేని వాళ్ళు, గ్రహచారంతో ఎన్నో బాధలు అనుభవించేటువంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. అయితే ఆ వస్తూ ఉన్న క్రమంలో కొంతమంది వచ్చి లోపలికి రాగానే ఈ యొక్క ఆలయంలో వాళ్ళ పూర్వం నుంచి చేసినటువంటి యొక్క తప్పిదాలన్నీ కూడా స్వయంగా ప్రకటించుకునేదట. అందువల్ల కొంతమంది చాలా ఇబ్బందుల పాలైనరు. కనుకబట్టి అందరూ ఆలోచన చేసి ఆ అమ్మవారిని, భద్రకాళి అమ్మవారిని పక్కన ప్రతిష్ఠించటం జరిగింది. ఆ తదనంతరం స్వామివారు భక్తులకు కొంగు బంగారమై సకల కోరికలను నెరవేరుస్తున్నాడు. కాబట్టి భక్తులు విశేషంగా విచ్చేసి ఇతర రాష్ట్రాల నుంచి కూడా, మన రాష్ట్రం నుంచేగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇలాగా గుజరాత్, బాంబే నుంచి కూడా వస్తారు ఇక్కడికి. కాబట్టి అనేక మంది భక్తులు వచ్చి స్వామివారి మొక్కులు చెల్లించుకోవడం, వాళ్ళకి సంతానం కలిగితే మొక్కులు తీర్చుకోవటం, బంగారు మీసాలు చెల్లించడం, అలాగే స్వామివారికి కోడెను కట్టడం, సేవలు సమర్పించుకోవడం, అభిషేకాలు చేసుకోవడం, స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రధానంగా విశేషించి పూజాధికాలు జరిగేటువంటిది ఉదయం ప్రాతకాలం 4:30కు సుప్రభాత సేవ, ఆ తదనంతరం 6:30 నుంచి 12 గంటల వరకు స్వామివారికి భక్తుల చేత ఆర్జిత సేవలైనటువంటి అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ తదనంతరం 12:30కు స్వామివారికి నివేదన చేసి 1 గంటకు స్వామివారి యొక్క ఆలయాన్ని విశ్రాంతి కోసం స్వామివారి యొక్క ఆలయాన్ని మూసివేయటం జరుగుతుంది. ఆ తదనంతరం మళ్ళీ 3 గంటల నుంచి స్వామివారికి పునర్దర్శనం ప్రారంభమై సాయంత్రం 7:30 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఈ మధ్యలో ప్రదోషకాల పూజ 6:30కు విశేషించి ప్రదోషకాల పూజ నిర్వహిస్తారు ఈ ఆలయంలో. అలాగే మాసానికి ఒకమారు మాస శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాదులు నిర్వహించి రుద్రహవనాన్ని స్వామివారికి నిర్వహిస్తూ ఉంటారు. అదే క్రమంలో కార్తీక మాసంలో విశేషించి భక్తులకు ప్రీతికరంగా, ఆ కార్తీక మాసంలో కార్తీక దామోదరునికి ప్రీతికరంగా విశేషమైనటువంటి అభిషేకాదులు నిత్యం జరుగుతాయి. ఆ తదనంతరం కార్తీక మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి 1,00,000 బిల్వార్చన కార్యక్రమాన్ని విశేషించి నిర్వహిస్తారు. ఆ తదనంతరం మాఘమాసంలో స్వామివారి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి నాడు మహాకళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు. ఆ క్రమంలో స్వామివారికి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను
ఆ శివరాత్రి పర్వదినానికి ముందుగా ప్రారంభించి 16 రోజుల పాటు కూడా అత్యంత వైభవపేతంగా రథోత్సవం కానీ, పవలింపోత్సవం కానీ, తెప్పోత్సవం కానీ ఇలాంటి విశేషమైనటువంటి ఉత్సవాలను నిర్వహిస్తూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా పొందుతూ వాళ్ళ సకల కోరికలు నెరవేరడం వల్ల సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం చేత తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పేసి బంగారు మీసాలు సమర్పించడం జరిగింది. అలాగే ఎందరో భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరితే బంగారు కిరీటాలు కూడా చేయించినటువంటి మహాభక్తులు ఉన్నారు. కాబట్టి వచ్చినటువంటి సమస్తమైన భక్తులకు కోరికలు నెరవేరుతాయనేటువంటి యొక్క ప్రగాఢ విశ్వాసాన్ని ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క గిరిజనులంతా కూడా స్వామివారిని ఆరాధ్య దైవంగా ప్రార్థిస్తూ ఆ స్వామివారి యొక్క దయ వలన వాళ్ళ స్వామివారి తీర్థాన్ని వాళ్ళ పంట పొలాల్లో చల్లుకోవడం వల్ల వాళ్ళకు విశేష పంటలు పండుతాయని చెప్పేసి అత్యంత నమ్మకంతో ఇక్కడికి వస్తారు. అలాగే వాళ్ళు కూడా ఆ జాతి కూడా అత్యంత అభివృద్ధిని చెంది నేడు మంత్రుల స్థాయి నుంచి ఎంపీల వరకు కూడా ఆ యొక్క జాతి నిలబడ్డదంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అని ఆ గిరిజనులంతా కూడా నమ్ముతారు. కాబట్టి భక్తులంతా కూడా ఏ కోరికలున్నా స్వామివారికి నమస్కరించి స్వామివారిని యొక్క వేడుకున్నట్లయితే, అమ్మవారిని వేడుకున్నట్లయితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. అందరూ కూడా దర్శించుకొని ఆ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ అందరూ సుఖంగా ఉండాలని మా యొక్క ఆశీస్సులు. సో చూస్తారు కదా, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన జిల్లాలో కురవి ఆలయంలో ఈ వీరభద్ర స్వామిని దర్శించుకుంటే తమ కోరికలే కాదు గిరిజన జాతి కూడా నిలబడిందని ఇక్కడ గిరిజనులు నమ్ముతున్నారని మనకు అర్చకులు చెప్పారు. ఇలానే భక్తులు కూడా తరలి వస్తూ తమ కోరికలను నెరవేర్చుతూ అలాగే బంగారు మీసాలు మరియు పూజలు చేస్తూ ఎన్నడూ కూడా అందరూ చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారని మన ఆలయ అర్చకులు చెప్పిన పరిస్థితి నెలకొంది.